ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అయ్యో చూసుకోలేదు, సారీ. ఏటమ్మా నువ్వు? ఏటన్ని తలకిందులుగా చేస్తున్నావు? పేర్లు చెప్పి లోనికి రమ్మంటే నీ భర్తని చెప్పకుండా పేరు పెట్టి పిలిచినట్టు నా కొడుకు పేరు చెప్పినావు. నేను సింధు జక్షి గోపాలు వచ్చాం. ధాన్యాన్ని నెట్టి గుమ్మల్లోనికి రమ్మంటే అంత దూరం వెళ్లి పడేటట్టు గట్టిగా తనేనావు. కుడికాలు లోని కట్టి రమ్మంటే ఎడమకాలు లోపలెట్టి వచ్చినావు. కుడికాలు ముందట్టి లోపలికి రా. ఇప్పుడు దేవుడి కాడ దీపం ఎలిగించమంటే ఎలిగించినట్టే ఎలిగించి కొండ ఎక్కించి కింద పడేసినావు. అసలు ఏటనుకుంటున్నావు అమ్మాయి నువ్వు? ఎంత పట్టణంలో పెరిగితే మాత్రం చిన్న చిన్న విషయాలు కూడా తెలియకుండా ఉంటాయా? మీ తాతయ్య గోరు సాంప్రదాయాలకి ఆచారాలకి ఎంతో ఇలువిస్తారు. నీకీ మాత్రం ఆచారాలు సాంప్రదాయాలు నేర్పకుండానే పెళ్లి చేసేసారా? ఇదేం బాగోలేదమ్మాయి. ఈ ఇంట్లో దీపం పెట్టి ఎలుగులు నింపాల్సిన కోడలే ఇట్టా చేస్తే దాని అర్థం ఏంటి? ఈ ఇంటిని చీకటి చెయ్యాలనే కదా. నీ అవ్వారం చాలా తేడాగా ఉండదు. ఏం మాట్లాడుతున్నారా ఆంటీ? ఆ దీపం ఏదో పొరపాటున కింద పడింది. దానికి నన్ను తప్పు పట్టడమే కాకుండా మా వాళ్లను కూడా తప్పు పడుతున్నారేంటి? వింటున్నాను కదా అని ఏది పడితే అది మాట్లాడకండి. నేనేం కావాలని పడేలేదు. ఇప్పుడు అమ్మ ఏముంది అని అలా మాట్లాడుతున్నావు? జరిగినవన్నీ అమ్మకే కాదు, నాకు తప్పుగానే అనిపించాయి. పెద్దయ్య గారి గురించి తెలిసిన ఎవరైనా ఆ ఇంట్లో పెరిగిన అమ్మాయి ఇలా ప్రవర్తిస్తుందని ఎక్స్పెక్ట్ చేయరు కదా సింధు. నిన్ను అర్థం చేసుకోవడానికి మా అమ్మకి కొంచెం సమయం పడుతుంది.